సిరిసిల్ల పట్టణంలోని 39 వార్డులలో ఎలక్షన్ జరగడం జరిగింది. దీని ముఖ్యంగా పెద్దలు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఎంతో ఆలోచనతోటి దాదాపు నెల రోజుల నుండి ఇక్కడనే ఆలోచన పెట్టి నెలకు ముందే అన్ని మండలాలకు వెళ్ళి ముఖ్య నాయకులను ఇన్ఛార్జీలుగా వేసి ఇవాళ రోజున సిరిసిల్ల పట్టణ ప్రజలు ఎక్కువ శాతం పోలు కావడానికి ప్రతి ఒక్కరికి మొబిలైజేషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించిన మరి వారందరికీ మా సిరిసిల్ల పార్టీ పక్షాన వారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంతేకాకుండా దాదాపు వారం 10 రోజుల నుండి మీడియా ద్వారా కానీ అన్ని ద్వారా కానీ మీడియా మిత్రులకు మన పాత్రికేయ సోదరులకు వారికి ప్రత్యేకంగా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సిరిసిల్లాలోని పెద్దలు కేటీఆర్ గారు అభివృద్ధి అంటే చూపించి దాదాపు 20 సంవత్సరాల నుండి వెనుకబడ్డ ప్రాంతాన్ని 10 సంవత్సరాల నుండి అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి కాబట్టి ఈ నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీకి మా పార్టీ పక్షాన అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ, ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆదరణ, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అభివృద్ధి చేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ మా కౌన్సిలర్లకు ఎక్కువ శాతం మెజార్టీతోటి గెలిపించే అంచనాలు మా పక్షాన ఉన్నాయి. ఖచ్చితంగా అది కేటీఆర్ గెలిపే. ఖచ్చితంగా కేటీఆర్ ఏదైతే ఊహించిండో ఆ గెలుపుకు రేపు సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా సిరిసిల్ల మా బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్లు, మరి మా పార్టీ సీనియర్ నాయకులు, మరి కార్యకర్తలు ఈ ఎలక్షన్లో అందరూ పాలుపంచుకొని సిరిసిల్ల జెండా గత చరిత్రలోని విధానంగా జెండా ఎగిరేసే భాగస్వాములు అయినందుకు మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మా పార్టీ పక్షాన మరియు అధ్యక్షుల పక్షాన సుధా వారికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభ్యర్థులకు సహకరించిన యావత్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ, వార్డు అధ్యక్షులు కావచ్చు, సీనియర్ నాయకులు, అట్లాగే కార్యకర్త వరకు కూడా అభ్యర్థుల వెంట ఉండి ప్రచారంలో గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. అట్లాగే రూరల్ నుంచి అన్ని మండలాల నుంచి కూడా తంగలపల్లి మండలం, ముస్తాబాద్ మండలం, గంభీరావుపేట మండలం, ఎల్లారెడ్డిపేట మండలం, వీర్నపల్లి మండలం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా కుటుంబ సభ్యులందరూ కూడా మా అన్నదమ్ములు, అక్క చెల్లెలు వచ్చి గత నెల రోజులుగా సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన కారు గుర్తుకే ఓటేయాలి, కేటీఆర్ గారు నిర్దేశించిన అభ్యర్థి గెలవాలని చెప్పేసి ఇంటింటా ప్రచారం చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా 2 విషయాలు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలను ప్రలోభపెట్టిన, అధికార పార్టీ అని చెప్పేసి లెక్కలేని పెత్తనం చెలాయించిన, దౌర్జన్యం చెలాయించిన, అధికారాన్ని అడ్డుపెట్టుకొని పోలీస్ అధికారులను వాడిన, ఎన్నికల అధికారులను వాడిన, గౌరవ కౌన్సిలర్లు అంటే మాజీ కౌన్సిలర్ల ఇండ్లపైకి దాడులు చేయించినా కానీ, అట్లాగే ముఖ్యంగా సిరిసిల్లలోని వస్త్ర వ్యాపారులైన యజమానులను, ఆసాములను బెదిరించి కాంగ్రెస్ పార్టీకే ఓటేయించాలా మీరు, లేకపోతే మీ పరిశ్రమలు బంద్ చేస్తాం, లేకపోతే మీకు ఇచ్చే ఆర్డర్లు బంద్ చేపిస్తాం, లేకుంటే మీకు వస్త్ర వ్యాపారులకు కావచ్చు, ఆసాములకు కావచ్చు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఏదైతే వాళ్ళకు డబ్బులు ఉన్నాయో అవి రాకుండా చేస్తామని చెప్పేసి అనేక రకాల బెదిరింపులకు పాల్పడినా కానీ సిరిసిల్ల పట్టణ ప్రజలు లౌక్యంగా ఆలోచన చేసి సానుకూల నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సరిగ్గా 24 గంటలు గడిస్తే రేపటితో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూరిత కుట్రలు, అట్లాగే దౌర్జన్యాలు, అబద్ధపు
బెదిరింపులు ఇవన్నిటిని కూడా చెంపపెట్టుగా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా మారబోతూ ఉన్నాయి. అట్లాగే ఇంకొక ఆయన వచ్చి బీజేపీ పార్టీ నుంచి మీటింగ్ పెట్టిపోయిండు. ఏమి లేదు, దేవుళ్ళ పేరు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆయనకు అభివృద్ధి అంటే ఏంటో తెలియదు, కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఏం జరుగుతుందో తెలియదు, వారాల పేరు చెప్పి తిథుల పేరు చెప్పే నాయకుడు ఇక్కడ వస్త్ర వ్యాపారాన్ని ఎట్లా ఆదుకోవాలి, ఆసాములను ఎట్లా ఆదుకోవాలి, కార్మికులను ఎట్లా ఆడుకోవాలి, పరిశ్రమను ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, మరి కేంద్ర ప్రభుత్వ సాయం ఏం చేయాలి సిరిసిల్ల పట్టణానికి సిరిసిల్ల జిల్లాకి అని చెప్పేసి దారం పోసంతా కూడా తెలియని నాయకుడు అక్కడ వచ్చి అడ్డం తిడ్డం మాట్లాడిపోయి ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసిండు. కాంగ్రెస్ బీజేపీలకు చెంప చెల్లు అనిపించేలా సిరిసిల్ల ప్రజల ఓటరు తీర్పు ఉండబోతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. గౌరవనీయులు సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత, రాష్ట్రంలోనే దేశంలోనే పేరెన్నికగల నాయకుడు, సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో సిరిసిల్ల అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దిన నాయకునికి విశ్వాసంగా తప్పకుండా సిరిసిల్ల ప్రజలు కారు గుర్తుకే ఓటేసి గులాబీ సేనకే పట్టం కట్టబోతూ ఉన్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఘంటాపథంగా చెప్తున్నాం. 24 గంటల్లో ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీకి చెంపపెట్టులాగా ఉండబోతూ ఉంది. తప్పకుండా సిరిసిల్ల పట్టణం ప్రజలిచ్చిన తీర్పును మంచి శిరస వహించి గౌరవనీయులు కేటీ రామారావు గారి నాయకత్వంలో సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం, మా వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా ప్రజల అభిష్టానికి సానుకూలంగా ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చిండ్రో ప్రజలకు అందుబాటులో ఉండి తప్పకుండా ప్రజలు కోరిన విధంగా పరిపాలన చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వారికి దిశానిర్దేశం చేస్తుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరొకసారి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ చిల్లర వేషాలు వేసి అనేక అబద్ధపు అసత్య ప్రచారాలు చేసిన, కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పి నాయకులను ప్రలోభపెట్టి ఓటర్లను ప్రలోభపెట్టిన, బెదిరింపులకు గురి చేసిన, ఎన్ని అడ్డంకులు ఎన్ని అవాంతరాలు సృష్టించినా నిలకడగా ఉండి చైతన్యవంతమైన నిర్ణయం తీసుకున్న సిరిసిల్ల పట్టణ ఓటర్లందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.